వెల్కమ్ టు శ్రీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దుర్గమ్మ బోనాల మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. నీట్పై సిబిఐతో విచారణ జరిపించాలి. ఘనంగా ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో సామూహ్య వివాహాలు. ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతున్న వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీసీ. ఇక వివరాల్లోకి వెళ్తే, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం హన్మకొండ కలెక్టరేట్ సముదాయంలో జిల్లా ఆయుష్ యువజన క్రీడల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి, వర్ధనపేట శాసనసభ్యులు నాగరాజు, హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి, హన్మకొండ జిల్లా అదనం కలెక్టర్ రాధిక గుప్తా మరియు ఆయుష్ ఆర్జేడీ రవి నాయకులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ, శారీరక మానసిక ఆరోగ్య రక్షణకు, ఒత్తిడి నివారణకు యోగా చాలా ఉపయోగపడుతుందని అన్నారు. యోగాను రోజువారీ జీవన విధానంలో భాగంగా చేసుకోవాలని, రోజు క్రమం తప్పకుండా యోగా చేస్తే రోగాలు రావని, ఉన్న రోగాలు నయం అవుతాయని తెలిపారు. వచ్చే భారతతరాన్ని కూడా తీసుకువెళ్ళాల్సిన బాధ్యత మన పైన ఉంది. యోగా వల్ల మీ అందరికీ తెలుసు, ఆరోగ్యం, మైండ్, బాడీ అండ్ సోల్ అన్నీ మన అందరం ఫ్యామిలీ కూడా పార్టిసిపేట్ అయినా కూడా తక్కువనే. సో తప్పనిసరిగా యోగాని ఆచరించి ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మరొకసారి మీ అందరికీ ఈ యోగా డే సందర్భంగా శుభాకాంక్షలు. ఆఫీస్లో కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం వారిని కూడా అభినందిస్తూ, మరి యోగా అనేది చాలా మంది చెప్తూ ఉంటే వింటూ ఉంటాం, ఆచరించడంలో కొంచెం చాలా తక్కువగా ఉంటుంది. చాలా తక్కువ మంది దీంట్లో పాల్గొంటూ ఉంటారు. దీన్ని మనం ప్రజలకు తీసుకెళ్ళవలసిన బాధ్యత ఇక్కడ అటెండ్ అయిన ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ఎందుకంటే దీనివల్ల జరిగే లాభాలు, ఆరోగ్యానికి అన్ని పెద్దలు చెప్పినట్టు నిజంగా కూడా అది ఊహకందినటువంటి 1 గంట చేస్తే 23 గంటలు ఎంత యాక్టివ్గా ఉండగలుగుతాం అనేది దాంట్లో పాల్గొంటే తప్ప తెలియని ప్రపంచం ఇది. కాబట్టి ఏ విధమైన మరోసారి మీ అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా షార్ట్గా చెప్తారు. యోగా అనేది ఉంది, మనం చేసే ప్రతి యాక్టివిటీలో యోగా ఉంది. అండ్ ఇంటర్నేషనల్ డే అనేది బయట ప్రపంచం వాళ్ళకి తెలియడం కొరకు మనము చేస్తున్నాము అనేది నా ఒపీనియన్. సో మీ అందరికీ హ్యాపీ యోగా డే టు యూ ఆల్. థ్యాంక్ యూ. ఈ యోగా డే ప్రోగ్రామ్ మనం ఆయుష్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఇన్ కోఆర్డినేషన్ విత్ డివైన్ అని చెప్పి వాళ్ళు చాలా మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరి కోఆర్డినేషన్తో ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకుంటున్నాము. అండ్ యోగా అనేది ఇండియాకి చాలా మంది చెప్పారు, ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్ ఫర్ ఇండియన్స్. అండ్ ఇది జస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది కాదు, మెంటల్ ఫిట్నెస్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ చెప్తూ ఉంటారు, ఒక 10 minutes డైలీ మెడిటేషన్ చేస్తే రెస్ట్ ఆఫ్ ద డే అనే మెంటల్ పీస్ కానీ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో చాలా ఇంపార్టెంట్ అని చెప్పి, అది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ యోగా మనం ఏదైతే ప్రాణాయామం, మెడిటేషన్, ఇవన్నీ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేస్తామో చాలా మందికి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా హెల్త్ ఇష్యూస్ జస్ట్ బై డూయింగ్ యోగా రెగ్యులర్లీ, ప్రాక్టీసింగ్ రెగ్యులర్లీ, ఇట్లాంటివి చాలా వరకు తగ్గాయి. అండ్ ఐ హోప్ యూ హ్యావ్ అ గుడ్ టైం. థ్యాంక్ యూ. యోగా చేయాలనుకుంటే ఫస్ట్ ఫింగర్ మేకింగ్ ఏ సర్కిల్, చేతులు కూడా మోకాలు పెట్టండి. క్లోజ్ యువర్ ఐస్. మెల్లిగా అందరూ కొంచెం ఎక్స్టెండ్ చేయండి.
ట్రై చేయండి వచ్చిన వరకు. మంచిగా ఉంటుందని ఇంకొంచెం మంచిగా దాని లిమిట్ తీసుకుని వేస్ట్ సెకండ్ రౌండ్ మళ్ళీ గాలి ఊరిపెట్టి ఎడపడదు. ఓకే అబ్జర్వ్ చేస్తుంది. మళ్ళీ ఒక్కసారి చేస్తాము. గాలి పీల్చుకుంటే when you stay in position for 10 to 30 seconds depending on 25 seconds. Stretch your arms up. ముందుకు చూడండి స్ట్రైట్గా. బ్యాక్ పుష్ చేసి కూర్చోబెట్టి సో మిగతా ఎక్సర్సైజ్ అయితే కాళ్ళ వేలు పట్టుకొని స్పైన్ రోల్ స్ట్రైట్గా పెట్టాలి. ఇట్ విల్ బి ఎఫెక్టివ్గా 21 సర్వే సంతు నిరామయా కాబట్టి ఎలా పెంచుకుంటూ అన్నీ కూడా ఆరోగ్యంగా ఉంచడం అందరం రెండింటితో కంబైన్ వీటితో తప్పించడం చేయగలుగుతాం. మాత్రమే కాకుండా క్రియేట్ కూడా అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదాదేవి కిలా వరంగల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాత్రలు వేసిన కలెక్టర్ పిల్లల పొట్టలో నులి పురుగులు చేరితే రక్తహీనత, పోషకాలోపం, ఆకలి మందగించడం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వాటి నివారణ వైద్యుల సూచన మేరకు అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదాదేవి అన్నారు. నులి పురుగు దినోత్సవం సందర్భంగా కిలా వరంగల్లోని ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటరమణ అధ్యక్షతన గురువారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్ స్వయంగా విద్యార్థులకు మాత్రలు వేశారు. ఏపీలో శాసనసభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రొటెం స్పీకర్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. సీఎం చంద్రబాబు 2.5 ఏళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోని కేఎస్ఆర్ కాన్సెప్ట్ స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ వరంగల్ జిల్లా కన్వీనర్ గజల దేవేందర్ మాట్లాడుతూ, యోగా అంటే వ్యాయామ సాధనాల సమాహారాల ఆధ్యాత్మిక రూపమని, ఇది హిందుత్వ ఆధ్యాత్మిక సాధనలో ఒక భాగమని, మోక్ష సాధనలో భాగ్యమైన ధ్యానం, అంతర్దృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి ఆధ్యాత్మిక పరమైన సాధనలకు పునాది అని, దీనిని సాధన చేసే వాళ్ళని యోగులు అంటారని, వీరు సాధారణ సంఘ జీవితానికి దూరంగా మునులు, సన్యాసుల వలె అడవులలో ఆశ్రమ జీవితం గడుపుతూ సాధన, శిక్షణ లాంటివి నిర్వహిస్తుంటారని అన్నారు.
జయశంకర్ 13వ వర్ధంతి సందర్భంగా హన్మకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. నాయని రాజేందర్ రెడ్డితో పాటు పలు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. మధ్యలో రాకులే మళ్ళా జరగానన్నా కొంచెం కుప్పం సంఘమిత్రుల యూనియన్ అధ్యక్షుడు పాండు జన్మదినం సందర్భంగా కుప్పం నియోజకవర్గం టీడీపీ కార్యకర్తల సంక్షేమం సంఘం అధ్యక్షులు త్రిలోక్ ఆధ్వర్యంలో ఆయన ప్రియ శిష్యుడు పాండు చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టడం జరిగింది. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో వారిని పరామర్శించిన హరీష్ రావు ప్రతిపక్ష శాసనసభ్యులను భయభ్రాంతులకు గురిచేసి లొంగదీసుకోవడానికి ఈ దాడులు చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సహా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష శాసనసభ్యులను పార్టీలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. ఏదో రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించబోమని, పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పి అందుకు విరుద్ధంగా పనిచేస్తుందని అన్నారు. ముఖ్యంగా ఈరోజు దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్ గా చేసి వేధించే కార్యక్రమానికి పాల్పడుతూ ఉన్నారు. ఇప్పుడే మేము మహిపాల్ రెడ్డి గారితో మాట్లాడితే కనీసం ఇంట్లో డబ్బు కానీ, బంగారం కానీ, ఎలాంటి వస్తువులు కానీ ఇంట్లో ఒక్కటి కూడా అక్రమంగా దొరికింది ఏమీ లేదు. ఏది ఉన్నా ఐటీ రిటర్న్స్ తో బాజాప్తా అన్ని క్లియర్ గా స్పష్టంగా ఉన్నాయి తప్ప ఒక్క తప్పు కూడా లేదు. అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్టు? కేవలం భయభ్రాంతులకు గురి చేయడం, లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష శాసనసభ్యులను పార్టీలోకి తీసుకోవడానికి మరి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది.
ఇవాళ దేశంలో ఐటీ ఈడీ దాడుల గురించి ఏ రకంగా జరుగుతున్నాయో దేశ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కేవలం ప్రతిపక్ష నాయకుల మీదనే జరుగుతూ ఉంటాయి. ఇవాళ నీట్ ప్రశ్నపత్రం లీక్ అయింది. దేశంలో 24 లక్షల మంది వైద్య విద్య కోసం పరీక్ష రాస్తే ఆ పరీక్ష ప్రశ్నపత్రం అంగట్లో సరికైపోయింది. బీహార్లో, గుజరాత్లో 2 రోజుల ముందే ప్రశ్నపత్రాన్ని 30 లక్షల రూపాయలకు అమ్ముకున్నారని అన్ని వార్తలు వస్తా ఉన్నాయి. ఆ ప్రశ్నపత్రాలు అమ్ముకున్న వాళ్లను బీహార్ పోలీసులు అరెస్ట్ చేసినారు. మరి అది ఎందుకో ఈడీ దాడులు చేయరు? అక్కడ మీకు పీఎంఎల్ఏ కనబడతలేదా? తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా అల్వాలులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ జాతి గర్వించదగ్గ బిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి జయశంకర్ సార్ 13వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ యావత్ ప్రజానికం ఈరోజు ఘనంగా నిర్వహిస్తుందని అన్నారు. చేదియా నాన్న చేది ఓకే సార్. ओके सर. अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे. తెలంగాణ జాతి గర్వించే బిడ్డ జీవితాంతం తెలంగాణ కోసం ప్రయత్నించి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మేధావి జయశంకర్ గారి 13వ వర్ధంతిని తెలంగాణ యావత్ ప్రజానికం ఇవాళ ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. 3 తరాల ఉద్యమానికి సజీవ సాక్షి జయశంకర్ గారు. 1952లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్న జయశంకర్ గారు 1969లో ఎగిసిపడ్డ తెలంగాణ ఉద్యమానికి సజీవ సాక్షిగా పాల్గొన్న బిడ్డ జయశంకర్ సార్. తెలంగాణ మణిదశ ఉద్యమంలో కేసీఆర్ గారికి
అనేక సూచనలు సలహాలు అనేక రకాల సమాచారం అందించి తెలంగాణ అవసరాన్ని యావత్ ప్రజానికానికి తెలియజెప్పడంలో వారు పోషించిన పాత్ర మరి ఇంత అంత కాదు. తెలంగాణ కోసమే జీవించి తెలంగాణ కోసమే మరణించి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇవాళ అమలైనటువంటి జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి ఆశయ సాధన కోసం తెలంగాణ ప్రజానికమంతా ప్రణాళికం కావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి తెలంగాణ బిడ్డకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నారు. అమర్ రహే. కరీంనగర్లోని ఈనాడు యూనిట్ కార్యాలయంలో సంస్థ వ్యవస్థాపకులు రామోజీరావుకు ఘన నివాళులు అర్పించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. రామోజీరావుతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్న బండి సంజయ్ రామోజీతో తనది గురు శిష్యుల బంధమని చెప్పిన బండి సంజయ్ రామోజీని కలిసినప్పుడల్లా ఎన్నో విషయాలు నేర్చుకునేవాడని, రామోజీ క్రమశిక్షణ నిజాయితీ నిఖచ్చితమే ఈరోజు ఈనాడు సంస్థలు అద్భుతంగా పనిచేస్తున్నాయని అన్నారు. ఈనాడు ఉద్యోగులంటే సమాజంలో గౌరవం రావడానికి ప్రధాన కారణం రామోజీరావు అనుసరించే పద్ధతులే కారణమని అన్నారు. రామోజీరావు మన వద్ద భౌతికంగా లేకపోయినా ఈనాడు రూపంలో నిత్యం మన మధ్యే ఉంటారని చెప్పారు. ఈనాడు సంస్థలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని పేర్కొన్న బండి సంజయ్. చాలా దగ్గర సంబంధం. నేను చాలా సందర్భంలో వచ్చినాను. కానీ అటువంటి వ్యక్తి ఈరోజు మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు తెలంగాణ తెలుగు రాష్ట్రాలు కూడా టెన్షన్తో ఉండేది. రామోజీరావు గారు మన మధ్య లేదు, ఈనాడు పరిస్థితి ఏంటి అని. కానీ నేను చాలా సందర్భం చెప్పిన రామోజీరావు గారు మన మధ్య లేకుండా ఇక్కడ మన మధ్యలో ఉంటారు. ఈనాడు సిబ్బంది మామూలు సిబ్బంది గారు అందరూ రామోజీరావు గారి మార్గదర్శకులు అందరినీ రామోజీరావు స్ఫూర్తి తెలుసుకొని నిరంతరం గతంలో ఏ విధంగా ఈనాడు ఈ యువత ఈ సంస్థ ముందుకు సాగిందో రాబోయే రోజుల్లో కూడా వారికి మంచి ఇంకా పేరు వచ్చేది కూడా మరి ఎక్కడ కూడా వారికి తృప్తి పడే విధంగా కూడా సిబ్బంది కలిసి కుటుంబంలాగా పనిచేస్తారని చాలా సందర్భంలో చెప్తూ వస్తుంటే అటువంటి వాతావరణం ఇక్కడ చంద్రయాన్ సందర్భంగా నేను వారు వచ్చిన దాదాపు 2 గంటల పాటు ఇద్దరమే దాన్ని వీక్షించారు. 2 గంటల పాటు వేరే పని మీద నన్ను వినిపిస్తూనే పోయినారు. 2 hours వారు నేను కలిసే దాన్ని చూడడం జరిగింది. ఆ రోజున అనేక విషయాలు చెప్పి చాలా బాధ అనిపిస్తుంది. ఆ రోజు కూడా కానీ ఇంకొక 10 రోజులు వారు మన మధ్య ఉండవనే ఒక లక్ష్యాన్ని నెరవేర్చుకునే వ్యక్తి అని అటువంటి గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. నేను 23rd రోజు నేను రామోజీ ప్రిన్సిపల్ పోయేటువంటి అవకాశం అంటే వాళ్ళని చెప్పి అది నడుపుడే కాబట్టి ఇంకొకటి రోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి అందరం కూడా నేను కూడా కుటుంబ సభ్యుని, నేను పొలిటీషియన్ కాదు, 100% పొలిటీషియన్ కాదు నేను. కాబట్టి ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఇంకా రామోజీరావు గారి శిష్యుడిగా తప్పకుండా మీకు అండగా ఉంటా. ఈ సమస్య మీకంటే ముందు నేను ఉండి ఇది అండగా ఉండే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మనమందరం కూడా ఏ ఆశయం ఏ లక్ష్యం కోసం వారు పరితపించరు, వారు ఆలోచించరు, ఆ ఆశయాన్ని లక్ష్యాన్ని మనం నెరవేర్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. లేదా వారిని నిక్కచ్చివరనే మనందరం కూడా వీరందరూ కూడా బయట సొసైటీలో గల్లే వేసుకొని నేను ఈనాడు అని చెప్పగలుగుతున్నాను. ఇతర పత్రికల్లో ఉన్నటువంటి రిపోర్టర్స్ కూడా, కెమెరామెన్ కానీ రిపోర్టర్స్ కూడా మీరు ఎక్కడ చేసారు ఇంత నిజాయితీ కూడా అంటే నేను ఈనాడు ట్రైనింగ్ తీసుకున్నాను చెప్పంటారు, ఈనాడు చదువుకున్నాను చెప్పంటారు. అటువంటి గొప్ప పేరు ఈ సంస్థ. హుజూర్ నగర్ పట్టణంలో ఐటీఐ కాలేజ్కి శంకుస్థాపన చేసిన గౌరవ
నీటిపారుదల మరియు సివిల్ సప్లై శాఖ మంత్రులు శ్రీ నలధామ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కందుకూరి రఘువీర్ రెడ్డి ఎంతో కాలంగా హుస్రానగర్ ప్రాంతంలో అనేక సిమెంట్ కంపెనీలు పారబోయిల్డ్ మిల్లులు ఉన్న నిరుద్యోగ యువత సరైన స్కిల్స్ డెవలప్మెంట్ అవకాశాలు లేక నిరుద్యోగ శాతం పెరిగింది. ఈ ప్రాంత అభివృద్ధి ప్రధాత అనతి కాలంలోనే 100 కోట్లతో అభివృద్ధి చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృషికి ఇదొక నిదర్శనం. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా నూతన కలెక్టర్ మరియు అడిషనల్ కలెక్టర్ ప్రజాప్రతినిధులతో పాటు రాష్ట్ర INTUC రాష్ట్ర కార్యదర్శి యారఖని నారాయణ గౌడ్ పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.